జాగ్రత్తగా వెళ్ళండి, మళ్ళీ పడిపోతారు. ఆల్రెడీ పడిపోయాను. ఏంటి? ట్రీట్మెంట్ ఇప్పించారు కదా, కింద పడిపోయాను అంటున్నాను. మొత్తానికి నన్ను మీ బాయ్ ఫ్రెండ్గా వాడేశారు. టైంకి భలే గుర్తొచ్చాను కదా. పబ్లిక్ న్యూసెన్స్ అని నన్ను కొట్టారు కదా, ఎలా మర్చిపోతాను? అందుకే బాగా గుర్తుండిపోయారు. ఆ రోజు బాధపడ్డారా? సారీ. ఇట్స్ ఓకే, తప్పు నాదే. ఓకే, నేను బయలుదేరతాను. కాఫీ తాగి వెళ్ళండి. ఇంకోసారి తాగుతాను. ఒక్క నిమిషం, మీతో మాట్లాడాలి. మీరా రోజు డ్రగ్స్ కేసులో నన్ను అరెస్ట్ చేశారు. ఒట్టేసి చెబుతున్నా, బై మిస్టేక్ నేనక్కడ దొరికాను. ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తు చేస్తున్నారు? మీరు డ్యూటీ మైండెడ్, నిజాయితీ పర్సన్. మీలాంటి వాళ్ళు అపార్థం చేసుకుంటే మనసుకి కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు తప్పు చేయలేదని ఎవరూ మీకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మనస్సాక్షికి తెలిస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఆ తర్వాత మీరు డ్రగ్స్ జోలికేం వెళ్ళట్లేదు కదా? అప్పుడు ఇప్పుడు నేనెప్పుడు డ్రగ్స్ జోలికి వెళ్ళనండి. పోను కూడా. మీ నిజాయితీ మీద ఒట్టు. వాట్? ఒక్క విషయం మాత్రం క్లారిటీ వచ్చింది. దేని గురించి? మీ గురించి. నా గురించా? ఇంత త్వరగా క్లారిటీ వచ్చిందా? నేను తప్పు చేశానని నన్ను కొట్టారు, వాళ్ళు తప్పు చేశారని వాళ్ళని కొట్టారు. ఏదైనా సరే తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టరు. అదే కదా నా ఉద్యోగం. కానీ నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను అరెస్ట్ చేశారు. అదే నా బాధ. తప్పు చేయలేదని మీరు పదే పదే బాధపడుతున్నారంటే ఏదో మిస్టేక్ జరిగి ఉండొచ్చు. ప్రస్తుతానికి గతం కదా, మర్చిపోండి. కానీ ఆ విషయం మాత్రం వదిలిపెట్టను. మిస్టేక్ ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా బయటికి లాగుతాను. ఓకే? థ్యాంక్స్. ఇంకో విషయం, మీరు నన్ను డ్యూటీకి పంపించేలా లేరు. అలా ఏం లేదు. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. వర్ష, కమ్ ఆన్, టేక్ యువర్ సీట్. పర్లేదు సార్, నేను లంచ్ బాక్స్ తెచ్చుకున్నాను. పర్లేదులే, ఈరోజు మాతో పాటు భోంచేయి. ప్రియా, వర్షకు కూడా వడ్డించు. ఇటివ్వు. అమ్మా, ఇలా ప్రతిరోజు నీతో కలిసి ఆఫీస్లో భోంచేస్తాను. మరి ఇంట్లో అమ్మతో కలిసి భోంచేయరా? ఆ అదృష్టం ఇన్ని రోజులు మిస్ అయ్యాను. ఇక మీదట మిస్ అవ్వను ప్రియా. కనీసం వారానికి ఒకసారైనా ఇంట్లో అందరూ కలిసి సరదాగా భోజనం చేస్తే ఎంత బాగుంటుంది. ఇక మీదట అమ్మ మాటే వేదం.
కృష్ణ గారికే కొరియర్ వచ్చింది. నువ్వు వెళ్ళు. ఎండి కృష్ణ గారికి ఇవ్వాలి. కృష్ణ, వయసులో ఉన్నప్పుడు ఎన్నో తప్పులు చేస్తాం, కానీ వాటిని సరిదిద్దుకు నిలబడగలిగితే లైఫ్ చాలా బాగుంటుందిరా. నీ మీద పగబట్టి ఆ మాయ నిన్ను చంపాలని చూసింది. అలాంటి రిలేషన్స్కి ఇక మీదట ఫుల్ స్టాప్ పెట్టు. మీ నాన్నగారు ఎంతో కష్టపడి స్థాయికొచ్చారు. ఇక నుంచి ఈ బిజినెస్ ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నీ మీదుంది. మీ నాన్నగారున్న డిఫికల్ట్ కండిషన్లో ఈ ఆఫీస్ పద్ధతులు, ఇంకోవైపు నీ చెల్లెల బాధ్యతల్ని ఒక అన్నయ్యగా, ఒక కొడుగ్గా నెరవేర్చు. ఆయన కళ్లల్లో సంతోషాన్ని నింపాలి కృష్ణ. అమ్మా, ఇంతకు ముందు కృష్ణ వేరు, ఇప్పుడు ఈ రాణమ్మ కొడుకు కృష్ణ వేరమ్మా. నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నిజంగా నువ్వు అలా చేసిన రోజు ఈ అమ్మ కన్నా సంతోషించేవాళ్ళు ఇంకెవరూ ఉండరు కృష్ణ. కృష్ణలో ఇంత మార్పా? ఇరిటేటింగ్ గా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ డన్ విత్ మై లంచ్. మేడం, ఒక్క నిమిషం మేడం. ఏంట్రా మారావు? అక్కడ కృష్ణ గారితో భోంచేస్తూ మాట్లాడుతుంది ఎవరు? కొత్తగా అడుగుతున్నావేంటి? నీకు తెలీదా? తెలీదు కాబట్టి అడుగుతున్నాను. ఆవిడ కృష్ణ గారికి తల్లి, రాణమ్మ.